మన జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు జింక, వాటిని ముట్టుకున్నా పట్టుకున్నా నేరమైతది అని చెప్పేసి అన్న ఒకే ఒక్క కారణంతో అడవులలో జాగలేక జింకలు పల్లెటూర్లలోకి వచ్చేసి పంటలు నాశనం చేసినా సరే రైతన్నలు నోరు మూసుకొనే ఉంటున్నారు. అడవిలో జాగలేక నెమలిలు ఊర్లలోకి వచ్చినా కూడా ఏ ఒక్కడు ముట్టుకోనికి పట్టుకోనికి భయపడుతూనే ఉన్నారు. ఎందుకోసం అంటే ఇవి మన జాతీయ చిహ్నాలు అని అన్న ఒకే ఒక్క కారణం. కానీ ఈ రోజు అధికారాలు చేతులున్న వాళ్ళు ఎంతో మంది వాటి ప్రాణాలు తీస్తున్నా సరే జేసీబీలతో పక్కకు నూకేసినా పట్టించుకునేటోళ్ళు లేరు కొంతమంది. ఏడున్నది కాక మన దేశ రక్షణ, దేశ సేవ. ఈ రోజు ఎంతో మంది ఎలక్షన్ విషయంకి వచ్చేస్తే రేవంత్ అన్ననే గెలవాలా అని చెప్పేసి ఎంతో మంది సారు నీ సర్కారు జాలీగా అని చెప్పేసి దుమ్మెత్తి పోసిన లేక ఈ రోజు సారు నీ సర్కారే రావాలా సారు, టాప్ గేర్ వేసుకొని రావాలా సారు అని చెప్పేసి ఎంతో మంది పాటలు పెడుతున్నారు. నేను ఏ పార్టీకి బానిసని కాదు కాక నేను ఒక సాధారణ గొర్రెల కాపరిని. కానీ నాకు అనిపించిన మాట నేను చెప్తున్నా. అడవులు కాపాడాలన్న ఆరాటమా, పార్టీలను గెలిపించుకోవాలన్న పోరాటమా? ఎన్నో మూగజీవాల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నారా, లేకుంటే మన సర్కారులను మార్చాలనుకుంటున్నారో అర్థమైతలేదు. ఎవరికి తోచింది వాళ్ళకు సిచ్యువేషన్ బట్టేసి మార్చేసుకుంటే సరిపోదు కాక. ముందు జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి. ఏ సర్కారు అయితే నేను మనం అందరం గట్టిగుంటే ప్రతి ఒక్క సర్కారు సమాజానికి బానిసని.